సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, తెలుగు వాళ్ళు ఎవడైనా సరే చదివితే అమెరికాలో చదవాలి, చేస్తే ఉద్యోగం అమెరికాలో చేయాలి. అసలు సెటిల్ అయితే అమెరికాలోనే సెటిల్ అవ్వాలి తప్ప అసలు ఇంక ఇండియాలో ఉండకూడదనే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ మధ్య ట్రంప్ వచ్చాక ఇప్పుడు ఆ, అంటే ఎక్కువగా ఇప్పుడు అక్కడ వీసాలు పొందుతున్న వాళ్ళు కానీ, H1B వీసాలు కానీ, యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళు కానీ తెలుగు వాళ్ళే కనపడుతున్నారు. ట్రంప్ వచ్చాక వీళ్ళందరి పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందిగా తయారైంది. దీంతో మరో పక్కన అమెరికాలో కూడా యూనివర్సిటీలు కొన్ని క్లోజ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా ఈ అంతర్జాతీయంగా అసలు ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగంలో ఏమేమి పరిణామాలు సంభవిస్తున్నాయి, ఇవన్నీ చర్చించేందుకు మనతోటి డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు, ఎకనమిస్ట్ అండ్ జూరిస్ట్ మనతోటి ఉన్నారు. ఆయన ఫుల్ బ్రైట్ స్కాలరు. ఇప్పుడు ఈ అమెరికా ఇట్లాంటి దేశాల్లో పరిణామాలను ఆయన ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. ఆయన అడిగి ఆ, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. అదే అండి, ఇప్పుడు ఏదో చేస్తే ఉద్యోగం అమెరికాలో చేయాలి లేకపోతే లేదనే పరిస్థితిలో ఇప్పుడు మన దాకా అంటే మనదంతా చేపల చెరువులు మనస్తత్వం కదా. ఒకళ్ళు చేపల చెరువు వేస్తే ఇంకోటి చేపల చెరువు వేస్తాడు. అట్లా అందరూ అవును. కూడా సత్తా ఉన్నా లేకపోయినా అమెరికా వెళ్ళారు. సరేదో తిప్పలు పడి అక్కడ H1B వీసా సంపాదించారు, ఉద్యోగాలు రకరకాలుగా చేశారు. అంటే పిహెచ్డి అవును. చేసేవాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు, లేదంటే ఏదో ఉద్యోగం చేసుకుని పోతున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చాక అవును. మొత్తంగా కూడా అవును. సమస్య ఏర్పడింది. ఇప్పుడు ఏంటి అవును. పరిస్థితి ఏంటంటారు అసలు? ఇప్పుడు ఈ లక్ష యా డాలర్ల H1B వీసా కానీ, అసలు ఈ కరెక్ట్. స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మంచి టాపిక్ తీసుకున్నారు యాక్చువల్గా. ఈ టాపిక్లో మనకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ఈ ట్రంప్ మళ్ళీ కొత్త అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత అతను పట్టుకొచ్చిన పాలసీస్ వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోంది. ఏం చేతుందంటే ఇప్పుడు ట్రంప్ కొత్త పాలసీల ద్వారా ఏం చేశాడంటే ఇంటర్నేషనల్ ఎన్రోల్మెంట్స్ని క్యాప్ చేశాడు. అంటే ఇంతకు మించి ఎన్రోల్మెంట్స్ ఇంటర్నేషనల్ ఉండకూడదు అని చెప్పి ప్రతి యూనివర్సిటీకి క్యాపింగ్ పెట్టాడు. ఆ క్యాపింగ్ పెట్టడం వల్ల ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ ఒక డోలాయమాన పరిస్థితిలో పడ్డాయి. ఎలా అంటే స్టూడెంట్స్ని ఎక్కువగా తీసుకోలేవు. ఓకే, లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాయి. ఆ లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నా కానీ కూడా ఆ తీసుకున్న స్టూడెంట్స్కి వీసా ఇవ్వడానికి వాళ్ళ యొక్క సోషల్ మీడియా రికార్డ్స్ని కూడా చెకప్ చేస్తున్నారు. ఎవరైనా పొరపాటున సోషల్ మీడియాలో కొంచెం ఏదైనా పోస్ట్ పెట్టరాని పెట్టినా కానీ కూడా అది ఒక కారణంగా చూపించి దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. సో అవును. మళ్ళీ యూనివర్సిటీస్ ఇది ఒక పెద్ద తలనొప్పి కింద తయారైంది. ఒక పక్క షార్ట్ లిస్ట్ చేయడానికి క్యాండిడేట్స్ తక్కువైపోయారు. తక్కువైపోయిన క్యాండిడేట్స్ లోంచి కొంతమంది షార్ట్ లిస్ట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి వీసా రాని పరిస్థితి తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ఫెడరల్ సపోర్ట్ అనేటువంటిది అంటే యుఎస్లో ఫెడరల్ సపోర్ట్ చేస్తుంది యూనివర్సిటీస్కి. ఆ ఫెడరల్ సపోర్ట్ చేయడం అనేటువంటిది కూడా తగ్గించేసేసాడు. అంతేకాకుండా కొత్త ఎన్రోల్మెంట్స్కి కండిషన్స్ అనేటువంటి కొత్త పట్టుకొచ్చాడు. ఆ ఎన్రోల్మెంట్ కండిషన్స్ అసలు యూనివర్సిటీస్ అటానమస్గా పనిచేస్తాయి, వాళ్ళకి పెట్టకూడదు. కానీ బలవంతంగా పట్టుకెళ్ళి వాళ్ళ మీద ఈ రుద్దడం మూలంగా ఈవెన్ హార్వర్డ్ యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాయి. అంటే అసలు ఉదాహరణకి మనం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీతో అయితే డైరెక్ట్ గా ఘర్షణ పడినట్టున్నారు కదండి ఇప్పుడు. అవునండి, అదే ఎందుకంటే అదే ఈ అదే గాజాకు సంబంధించిన ఉద్యమాలు నడపడం, జనరల్గా అమెరికన్ యూనివర్సిటీస్లో లిబరల్గా ఉంటారు, డెమోక్రటిక్ వాల్యూస్ ఉంటాయి అనే అవును. ఆ పరిస్థితి నుంచి కూడా ఇప్పుడు అక్కడ రిస్ట్రిక్షన్ పెట్టడం, అక్కడే కరెక్ట్. నినాదాలు చేసిన వాళ్ళని బయటికి పంపించడం, ఆ, ఈ కరెక్ట్. ఇది అసలు వాళ్ళ నిధుల మీద కూడా కోత విధించడం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద కోత విధించడం, ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగినట్టున్నాయి కదా. కరెక్ట్. యాక్చువల్గా అమెరికా అంటే వాక్ స్వాతంత్రం, డెమోక్రసీ, ఇండివిజువల్ వాల్యూస్, ప్రైవసీ రైట్స్, వీటిలన్నిటికీ పేరు పొందింది. అటువంటి అమెరికా ఇప్పుడు ఏమవుతుందంటే ఏకఛత్రాధిపత్యం కింద ఈ మన ట్రంప్ తీసుకురావడానికి ట్రై చేయడం వల్ల అతను ఏం చేస్తున్నాడంటే ఇలైట్ ఇన్స్టిట్యూషన్స్, టాప్ ఇన్స్టిట్యూషన్స్ మీరు తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే బ్రౌన్ యూనివర్సిటీ అని ఉంది ఉదాహరణకు చెప్పాలంటే. ఆ బ్రౌన్ యూనివర్సిటీలో ఏం జరిగిందంటే వాళ్ళు పెట్టిన ప్రపోజల్ కంపాక్ట్ ఫర్ ఎకనామిక్ ఎక్సలెన్స్ ప్రపోజల్ అని పెట్టారు వాళ్ళు వైట్ హౌస్కి. దాన్ని దాని మీద కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టేశాడు ట్రంప్. ఓకే, ఇంటర్నేషనల్ ఎన్రోల్మెంట్లు దీనికి తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆ ప్రోగ్రామ్ పెట్టాడు. అంతేకాకుండా కొలంబియా లా స్కూల్లో ఏం చెప్పాడంటే ఈ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ మీద బ్రాడర్ స్క్రూటినీ జరగాలని చెప్పి ఆ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ రెస్ట్రిక్ట్ చేయించేసేసాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఫర్ దట్ మ్యాటరు
హార్వర్డ్ యూనివర్సిటీలో ఏం చేశాడు, వాళ్ళకి సర్టిఫికెట్నే క్యాన్సిల్ చేస్తా అని చెప్పి బెదిరించాడు. ఏమని? రెగ్యులేటరీ థ్రెట్. ఏమని చెప్పాడంటే వాళ్ళకి, మీ సర్టిఫికేషన్ నేను క్యాన్సిల్ చేస్తాను అని చెప్పి చెప్పాడు. అదే. వాళ్ళు అల్టిమేట్గా హార్వర్డ్ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఏమని? ఇలా ఇతనికి హక్కు లేదు, ఇతను ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మాకు స్టూడెంట్స్ రావట్లేదు, మాది హార్వర్డ్ యూనివర్సిటీ గొప్ప పేరు పొందింది ప్రపంచంలోనే అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు అది ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ అదే. విధంగా ప్రతి యూనివర్సిటీని, ప్రతి టాప్ యూనివర్సిటీని బెదిరించడమే కాకుండా, బెదిరిస్తున్న పరిస్థితుల్లో ఈవెన్ చిన్న చిన్న యూనివర్సిటీస్ కూడా అక్కడ మూతపడుతున్నాయి. అదే ఎందుకనండి ఉదాహరణకి అలా మూతపడతాను కారణం ఏంటంటే? దానికి కారణం ఏంటంటే సార్, బేసికల్గా ఈ డ్రాప్ అయింది ఏంటి, స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్లో 30% డ్రాప్ అయిపోయింది. ఇంటర్నేషనల్ ఎన్రోల్మెంట్స్ అనేటువంటివి యుఎస్ఏ యూనివర్సిటీస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుచేతంటే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి హై ఫీజు కలెక్ట్ చేసి, ఆ హై ఫీజుతో లోకల్ స్టూడెంట్స్కి సబ్సిడైజ్ చేసి, ఈ హై ఫీజుతోనే ఫ్యాకల్టీ ఫీజులు, ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అంటే బేసిక్గా ఫారెన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫండ్ గివర్స్ దేనికి, ఆ అదే. యూనివర్సిటీస్కి. అటువంటి ఫండ్ గివర్స్నే మీరు రెస్ట్రిక్ట్ చేసేసినట్లయితే ఇప్పుడు వాళ్ళకి శాలరీలు ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది యూనివర్సిటీస్కి? అదేవిధంగా వాళ్ళ క్యాంపస్లు ఎక్స్పాండ్ చేయడానికి ఎక్కడ వస్తుంది? ఎలక్ట్రానిక్గా వాళ్ళంతా హైటెక్లో చెప్తూ ఉంటారు ఈ ఎడ్యుకేషన్ని. ఆ హైటెక్లో చెప్పడానికి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడివి? వాళ్ళకి బడ్జెట్స్ మీద ఫ్రీజ్ పడుతోంది, తర్వాత డబ్బులు రావట్లేదు, స్టూడెంట్స్ని తగ్గించారు. 30% స్టూడెంట్లు ఈ సంవత్సరం తగ్గిపోయారు ఆల్రెడీ. ఈ నేపథ్యంలో వాళ్ళేంటి కొట్టుమిట్టాడి చిన్న చిన్న యూనివర్సిటీలు క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇది వైబుల్ కాదు, ప్రాఫిటబుల్ కాదు, దిస్ ఈజ్ నో లాంగర్ ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పి వాళ్ళు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ క్లోజ్ చేసిన సమయాల్లో అఫ్ కోర్స్ యుఎస్ఏలో క్రెడిట్స్ని మనం ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. కానీ మీరు ఆలోచించండి, కొన్ని కొన్ని యూనివర్సిటీస్లో ఆ అవకాశం ఉండదు. కొన్ని కొన్ని యూనివర్సిటీలో చదివే విద్యార్థులకి అవకాశం ఉండదు. అలా అవకాశం లేని వాళ్ళ యొక్క మరి క్యారియర్ ఏమవుతుంది చెప్పండి? ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు ఒకేడో రెండేళ్ళలో కష్టపడి అక్కడికి చదివితే ఆ చదువుకి మరి ఏదైనా ఆ, లాభం దొరుకుతుందా అంటే శూన్యం. ఈ ఈ ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే స్మాలర్ కాలేజెస్, రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా నెమ్మదిగా మూతపడుతున్నాయి. అవి కాస్ట్ కటింగ్ కింద ఫ్యాకల్టీని తగ్గించేస్తున్నాయి. మంచి మంచి ఫ్యాకల్టీని పెట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఎక్కువ. ఎవరు తక్కువ తక్కువ ఫ్యాకల్టీని, అంటే తక్కువ తీసుకునే ఫ్యాకల్టీని బాగా చెప్పిన వాళ్ళని పెడుతున్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే అవి కూడా మన ఇండియన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మాదిరిగా కాస్ట్ కటింగ్ బేసిస్ గా పెట్టుకుని అదే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ రోల్స్ లో ఎవరో క్వాలిఫికేషన్ వాడి పేరు పెట్టుకుని వాడిని గెస్ట్ కింద పిలిచి లెక్చర్ ఇప్పించే అవకాశం కూడా వచ్చే అవకాశం కూడా ఉంది రాబోయే అంటే రోజుల్లో. ఇప్పుడు ఇంకోటి కూడా చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఆ యూనివర్సిటీ క్యాంపస్లు ఇండియాలో పెట్టడానికి అంటే అమెరికన్ యూనివర్సిటీస్ కొన్ని, ఇప్పుడు ముఖ్యంగా మొన్న యూకే తోటి ఆ, ఒక ఒప్పందం జరిగినప్పుడు వాళ్ళకి 8 జరిగింది. యూనివర్సిటీస్ క్యాంపస్లు ఇక్కడ పెడతా ఉన్నారు. అంటే ఈ కరెక్ట్. క్యాంపస్లో విద్య నిజంగా అంత క్వాలిటీ ఉంటుంది అంటారు? యూకేలో కానీ యుఎస్లో కానీ చదివే అంటే అక్కడ ఉండే అంత క్వాలిటీ ఉంటుంది అంటారు? సత్యనారాయణ గారు, హార్వర్డ్ యూనివర్సిటీ వచ్చి మన హైదరాబాద్లో కానీ అమరావతిలో కానీ క్యాంపస్ పెట్టింది అనుకుందామండి. అప్పుడు మన వాళ్ళే అడుగుతారు, బాబు నువ్వు హార్వర్డ్ ఎక్కడి నుంచి చదివావని చెప్పేసేసి. హార్వర్డ్ అమరావతియా, హార్వర్డ్ హైదరాబాదా, హార్వర్డ్ ముంబయా అంటారు. అదే హార్వర్డ్ మనం అమెరికా నుంచి అనుకోండి, వాడి వాల్యూ పెరుగుతుంది. అదేవిధంగా అందుచేతనే ఈ విదేశీ యూనివర్సిటీస్కి రమ్మని మన ఇండియా వాళ్ళు ఇన్విటేషన్ చేసి బతిమాలుతున్నా కానీ వాళ్ళు పై పై మాటలతో కానిస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు వచ్చి అంటే క్యాంపస్ వాళ్ళ బ్రాండ్ పెట్టట్లేదు వాల్యూ ఇక్కడ. దెబ్బతింటుంది అంటారా? అది ఆ బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళి హార్వర్డ్ చదివాయని చెప్తే గొప్ప, లేకపోతే మన అమరావతి దగ్గర మంగళగిరిలో హార్వర్డ్ పెడితే అక్కడ చదివాయని చెప్తే గొప్ప అవుతుందా? అందుచేతనే వాళ్ళు ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీ వాళ్ళు రావట్లేదు. అందుచేతనే మీకు అక్కడ ఆ, ఈ మన మన ఎడ్యుకేషన్ పాలసీ ఓపెన్ చేసినా కానీ కూడా ఫారిన్ యూనివర్సిటీస్ రావట్లేదు. అదండి ఇప్పుడు విషయం. మన యూనివర్సిటీలు, అంతేకాకుండా మన మన ఆ, ఐఐటీలు కానీ మన ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ, ఆ స్థాయిలో క్యూరియాసిటీని, ఇన్నోవేషన్ని, ఆర్ఎండిని పెంచే పరిస్థితి కనపట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు కారణం ఏంటంటే చూశాను, కారణం $1,00,000 ఏంటి వాళ్ళు ఆర్ఎండి మీద ఖర్చు పెడుతున్నారు. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. కారణం ఏంటంటేనండి, మన దేశంలో ఉన్న మనం గొప్పగా చెప్పుకునే టాప్ ఐఐటీలు కానీ, లేకపోతే ఎన్ఐటీలు కానీ, లేకపోతే ఇవి ఐఐఎంలు కానీ,
ఇవేవి కూడా వరల్డ్ ర్యాంకింగ్లో ఫస్ట్ 500లో కనిపించవు మీకు. అదే. ఓకే. సో అటువంటిది మీకు ఆ, ఈ యూనివర్సిటీల్లో ఉన్న వాళ్ళు ఆ హై స్టాండర్డ్కి పెరగాలంటే వాళ్ళు మన దగ్గర ఉన్న బట్టియం పట్టే పద్ధతుల్లో చదివేసేసి ఏవో మార్కులు తెప్పించుకుని అదే పద్ధతుల్లో ఇక్కడ టీచింగ్ చెప్పేసేస్తూ ఇక్కడ గొప్పవాళ్ళుగా మసలొచ్చేమో కానీ అమెరికన్ సిస్టంలో ప్రాక్టికల్గా హోంవర్క్ బేస్డ్, అసైన్మెంట్ బేస్డ్, వర్కింగ్ ఎవాల్యుయేషన్లో పెరిగిన వాళ్ళకి ఈ ఎవాల్యుయేషన్లో పెరిగిన వాళ్ళకి క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క మైండ్, ఐ మీన్ టు సే పర్స్పెక్టివ్లోనే డిఫరెన్స్ ఉంటుంది. అంచేత ఈ మన వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యాకల్టీని ఆ అమెరికన్ ఎడ్యుకేషన్తో ఓరియంట్ చేయాలి. మన ఫ్యాకల్టీ అమెరికన్ ఎడ్యుకేషన్తో ఓరియంట్ కాగలదా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది అలా ఓరియంట్ చేయాలంటే వీళ్ళని? అదే. ఆ, అనేటువంటివి కొన్ని ఆ, ఆ, చిక్కుముడి విప్పలేని సమస్యల కింద మిగిలిపోతూ ఉంటాయి. అందుచేతనే మన ర్యాంకింగ్ పెరగట్లేదు. ఊరికనే మన ఇండియాలో చెప్పుకుంటాం ఐఐటి టాప్, మన ఇండియాలో ఐఐఎంలు టాప్ అనుకుంటున్నాం. ఇదే ఐఐఎం పట్టుకెళ్ళి సౌత్ ఆఫ్రికాలో వెళ్ళాడు అనుకోండి, ప్రిటోరియాలో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ వరల్డ్లో టాప్ 10 యూనివర్సిటీ. మన ఐఐఎం వాడు ఎందుకు పనిచేయడు? మన సౌత్ ఆఫ్రికా అనుకుంటాం, కానీ ఆ ఆఫ్రికన్ యూనివర్సిటీ ముందు వాడు పని చేయలేడు. అలాగే నేను చెప్పేది ఏంటంటే ఈ- ఇది 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 ఒక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆ, ఇండియాలో కూడా వ్యాపార వ్యవస్థ కింద మారిపోయింది. స్టాండర్డ్స్ పడిపోయాయి. అదే పద్ధతిలో అమెరికాలో వ్యాపార వ్యవస్థ కింద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని చూసినా వాళ్ళు స్టాండర్డ్స్ని డైల్యూట్ చేయకుండా వస్తూ వచ్చారు. కానీ ఈ ట్రంప్ లాంటి పాలసీ మేకర్స్ ఆ అమెరికన్ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్స్ని కూడా తగ్గించే దిశగా వాళ్ళ యొక్క పాలసీ అడుగులు ఉన్నాయని చెప్పి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు అమెరికాకి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు రెండు రకాల వాళ్ళు ఉన్నారండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తుంటే అక్కడ ఏదో ఫస్ట్ సెమిస్టర్ ఫీజు తీసుకెళ్ళి ఏదో కాలక్షేపం చేసి పార్ట్ టైం జాబులతోటి అక్కడ ఏదో H1B వీసా సంపాదించుకుని కాంట్రాక్ట్ ద్వారా అనేది ఒక తరహా ఉన్నారు. ఇంకో రెండో తరహానేమో ఈ స్టాన్ఫర్డ్, ఏల్ యూనివర్సిటీ లేదా హార్వర్డ్ ఇట్లాంటి యూనివర్సిటీస్లో మనం ఏదో విధంగా మనం స్కాలర్షిప్ ఏదో సంపాదించుకుని చదువుకోవాలని అనుకుంటున్నారు. అవును. అంటే ఈ రెండు అవును. కేటగిరీస్ల వల్ల ఇప్పుడు ఇద్దరికి ఇబ్బంది వచ్చింది. ముఖ్యంగా మొదటి కేటగిరీ వాళ్ళకి మరీ ఇబ్బంది వచ్చినట్టుంది. ఇప్పుడు మీరు అవునండి. సలహా ఏం చెప్తారు? ఇప్పుడు నాన్ సీరియస్గా వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఏం సలహా చెప్తారు? సీరియస్గా వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఏం సలహా చెప్తారు? యాక్చువల్గా నాన్ సీరియస్గా వెళ్ళదలుచుకునే వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయండి ఆటోమేటిక్గా. కారణం ఏంటంటే ఓకే, నాన్ సీరియస్గా వెళ్ళి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ప్రొఫైల్ పెంచుకోవడానికి, లేకపోతే కట్నాలు పెరుగుతాయేనో మన ఆంధ్ర నుంచి తెలంగాణ దేరుగా. నుంచి జనాలు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడంటే వాడికి ఒక వధువు కానీ వరుడు కానీ గొప్పవాడు ఎవడు దొరుకుతాడని చెప్పి అనుకునే వాళ్ళు. ఇప్పుడు అదే. ఆంధ్ర తెలంగాణలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే ఈ మ్యాట్రిమోనియల్స్లో కూడా ఒక అమెరికన్ వాడిని పట్టుకోవడం, అక్కడికి వెళ్ళి ఒక అమెరికన్ లేడీని కానీ ఒక అమెరికన్ మొగాడిని కానీ తెల్లగా ఉన్నవాడిని పట్టుకోవడం, వాళ్ళని పెళ్లి చేసుకోవడం. అది కూడా ఒక ట్రెండ్ కింద మారింది. అక్కడ వెళ్ళడానికి కారణాల్లో ఒకదానికి అదొక ప్రెస్టేజ్ సింబల్ కింద మారింది అనమాట. అదే. మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అటువంటి వ్యక్తులకి ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం ఈ వీసా రెస్ట్రిక్షన్స్లో ప్రాబ్లం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దాంట్లో కూడా కొంతమంది దూరిపోతూ ఉంటారు. మనం వాళ్ళని మనం ఆప్ చేయలేము. అదే. కానీ క్వాలిటీ విద్య గురించి చూసే వాళ్ళకి ఆ, మరి స్కోర్స్ బాగా వచ్చినట్లయితే గొప్ప యూనివర్సిటీస్ ఇప్పటికీ కూడా తీసుకుంటున్నాయి. దాంట్లో వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. అయితే కొంతమంది అటు ఇటు కాకుండా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా ఇప్పుడు యూరోప్కి, కెనడాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ యూరోప్, కెనడా, ఆస్ట్రేలియాలో ఎన్రోల్మెంట్స్ పెంచేశారు ఇండియన్స్కి ముఖ్యంగాను. అదే. అక్కడ వీళ్ళకి ఈజీగా సీట్లు కూడా దొరుకుతున్నాయి. ఇందులో ఏ రకమైన కేటగిరీ వాడైనా కానీ ఈజీగా వెళ్ళి అంటే మరి అక్కడ వాటిల్లో దూరి అక్కడ అమెరికాలో ఉన్నట్టు ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు కదండి అక్కడ. అది ఉండవు. అందుచేతనే ఆ ఫస్ట్ కేటగిరీ మీరు చెప్పింది, ఎవరికైతే ప్రొఫైల్ కావాలో, ఎవరికైతే కట్నాలు కావాలో, ఎవరికైతే వైట్ స్కిన్ వాళ్ళు కావాలో వాళ్ళు ఇటువంటి వాటిల్లో వెళ్ళిపోతున్నారు. సో అదే. అందుచేత ఎన్రోల్మెంట్స్ యూరోప్లోను, కెనడాలోను, ఆస్ట్రేలియాలో కూడా బాగా పెరిగాయండి. ముఖ్యంగా మన ఇండియన్స్ నుంచి చూసినట్లయితే. అయితే ఆ, ఇప్పుడు మెయిన్ వచ్చిన సమస్యల్లో ఏంటంటే వాల్యూ ప్రపోజిషన్. ఈ వాల్యూ ప్రపోజిషన్ ప్రతివాడు క్వశ్చన్ చేస్తున్నాడు. ఓకే, మనం ఇన్ని ఛాలెంజెస్ తీసుకుని ఇంత శ్రమ పడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అమెరికా వెళ్తాం. ఈ అమెరికా వెళ్ళి
ఇంత 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 స్ట్రెస్ తీసుకుంటూ ట్రంప్ ఇవాళ ఏమంటాడు, రేపు ఏమంటాడు, ఎల్లుండి ఏమంటాడు, యూనివర్సిటీ ఏ విధంగా మారుస్తుంది ఆ పాలసీస్ని అనేటువంటి చెత్తలో పడి కన్నా మనం ముఖ్యంగా యూరోప్కో, కెనడాకో, ఆస్ట్రేలియాకో జారిపోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన యువతలో బాగా పెరుగుతోంది. అందుమూలంగానే దానికి మూలంగానే యాక్చువల్గా యుఎస్ఏలో కూడా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం కట్ చేసేసారండి. ఎక్కువ ప్రోగ్రామ్స్ లేకుండా చేసేసారు. ఓన్లీ లిమిటెడ్ ప్రోగ్రామ్స్ పెట్టారు. అంటే ఎంతమంది స్టూడెంట్ వస్తారో ముందుగానే ఆలోచించి దానికి తగ్గట్టుగానే ప్రోగ్రామ్స్ పెట్టారు. అంతేకాకుండా ఆ ప్రోగ్రామ్స్లో జనాభాని అంటే స్టూడెంట్స్ నింపడానికి వాళ్ళు మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెంచేశారు. ఇండియాలోను మిగతా కంట్రీస్లోను కూడా ఆ లిమిటెడ్ సీట్స్ కూడా పూర్తి అవ్వడానికి ఇది పెంచేశారు. ఫీజులు కూడా పెంచేశారు. అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదే. ఓకే. రీజనల్ స్మాల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి మూతపడిపోయాయండి. అవి పక్కా మూతపడిపోయాయి. ఎందుచేతంటే వాళ్ళకి ఈ ఉత్తినే డబ్బులు ఇచ్చి కూర్చునే వాళ్ళు దొరకట్లేదు ప్రస్తుతానికి. ఇంకా మనం చూసినట్లయితే మన ఇండియన్ పర్స్పెక్టివ్ నుంచి మనం 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 కానీ స్పెసిఫిక్గా మాట్లాడినట్లయితే సార్, బేసికల్గా ఆ, మన ఇండియా నుంచి చూసినట్లయితే ప్రవేశాల్లో తగ్గుదల ఈ సంవత్సరం 19% కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువగా ఉంది. ఓవరాల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో మన అవును. ఇండియా నుంచి ఈ సంవత్సరం 19% తగ్గినట్లుగా చూపిస్తోందండి. అయితే కొన్ని కొన్ని యూనివర్సిటీస్లో మాత్రం న్యూ స్టూడెంట్స్ యొక్క సంఖ్య 60% వరకు తగ్గిపోయిందండి. అంటే కొన్ని కొన్ని యూనివర్సిటీలో 60, ఇమాజిన్ అంటే మన ఇండియా నుంచి ఒక టైంలో 100% ఉన్నట్లయితే ఇప్పుడు 60% తగ్గిపోయారు. ఓన్లీ 40 మంది ఉన్నట్టుగా ఉంది. అదే. దాని కారణంగా యూనివర్సిటీలపై ఆర్థిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఫీజులు కూడా ఉన్న లిమిటెడ్ స్టూడెంట్స్ మీద కూడా ఫీజులు పెంచేస్తున్నారు. దాంతోపాటు ప్రతివాడు కూడా ఈ చాలా వాటిని మేనేజ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టరు, తర్వాత ఆల్ సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, అవన్నీ కూడా స్టూడెంట్ వీసాకి అప్లై చేసే ముందు డిలీట్ చేసుకోవడం కానీ, వాటిల్లో ఏదైనా పోస్టులు ఈ వీసా ఇచ్చే ఇంటర్వ్యూయర్స్కి కిట్టన ఉంటే వాటిని డిలీట్ చేసుకోవడం కానీ, అది మేనేజ్ చేసుకోవడమే ఒక ఒక సబ్జెక్ట్ కింద మారిపోయింది ఇప్పుడు. సోషల్ మీడియా మేనేజ్మెంట్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ వీసా అని చెప్పేసేసి అది అది ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ, అ- అది చేసినప్పటికీ కూడా ఆ వీసాలో ఆ, ముందుకు వెళ్ళడం అనేటువంటిది గ్యారంటీ లేక ఒక గమ్యం అనేటువంటిది కనిపించక అగమ్య గోచరంగా మారుతుంది. అంటే ఆ, అది అది అంటే సార్ ఇప్పుడు మనకి చెప్పండి. అమెరికాలో పోయి చదివితే తప్ప ఇక్కడ మనకి ఆ స్థాయిలోకి రాలేము. మన ఇక్కడేం ఆ, స్వదేశీ పరిజ్ఞానంతో మనం డెవలప్ కావాలంటున్నారు, అది సాధ్యం కాదు. అంటే ఇంతకుముందు ఆ, మన ఇండియాలో కూడా సివి రామన్ లాంటి వాళ్ళు, అంటే ఇండియా నుంచి అమెరికా పౌరసత్వం తీసుకున్న అరగవంద ఖురానా లాంటి వాళ్ళు, లేదంటే ఈ ఆ, మధ్య రామకృష్ణ అన్న ఆయన కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజులు కూడా వచ్చినాయి. అంటే ఇక్కడ అవునండి. ఇన్నోవేషన్ ఇప్పుడు మనకు అవసరం. ఇప్పుడు మన చైనాతో పోటీ పడాలన్నా ఇప్పుడు మనకు కావాల్సింది ఇన్నోవేషను, క్యూరియాసిటీ అనే కావాలి, చదువు కావాలి. ఇప్పుడు కావాలి. నిజానికి అమెరికన్ యూనివర్సిటీలో మనం ఏం చెప్పినా అది దొరుకుతుంది కాబట్టి అక్కడ పోతున్నాం. అవి అవి అవును, దొరుకుతున్నాయి అవును, కాబట్టి వాటికి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఇండియాలో అవునండి. మరి అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ప్రధాని మోడీ ఆ, ఆయన అన్నీ మాట్లాడతాడు, ఇక్కడ చంద్రబాబు కూడా అవును. ఇవన్నీ మాట్లాడతాడు. కానీ ఆ స్థాయిలో ఎందుకు వీళ్ళు టాలెంట్ తీసుకురాలేకపోతున్నారు? అంటే మనం కరెక్ట్. ఒక నోబెల్ లారియట్ని తయారు తయారు చేశాం. చేయాలి, నోబెల్ లారియట్స్ రావాలి. ఆ స్థాయిలో అవును, అసలు థింకింగ్ ఎందుకు చేయట్లేదు? ఆ విజన్ ఇంతమంది విజనరీస్ ఉన్నారని అనుకుంటున్నాం. అవును. దానికి కారణం చాలా మంచి ప్రశ్న వేస్తారు యాక్చువల్గా. ఇట్స్ అన్ ఎక్సలెంట్ అది ప్రశ్న గురించి చెప్పాలి. దీనికి రీజన్ చెప్పాలంటే అది ఒక పెద్ద డిస్కషన్ టాపిక్ కింద పెట్టాలి దీన్ని. అదే. కారణం ఏంటంటే ఇండియాలో మీరు ఒకప్పుడు ఆంధ్ర తీసుకున్నారనుకో, ఆంధ్ర అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారనుకోండి, తెలంగాణలో రెండే రెండు యూనివర్సిటీస్ ఉండేవి తెలంగాణ ఏరియాకి. రాయలసీమ ఏరియాకి రెండు యూనివర్సిటీస్ ఉండేవి. అలాగే ఆ కోస్టల్ ఆంధ్ర ఏరియాకి రెండు యూనివర్సిటీస్ ఉండేవి. మొత్తం 6 యూనివర్సిటీస్ మాత్రమే ఉండేవి. అదే. ఈ 6 యూనివర్సిటీస్లో చూసినట్లయితే ఒక్కొక్క యూనివర్సిటీలో 30 సీట్లు మాత్రమే ఉండేవి. అది కూడా లోకల్ వాళ్ళకే ఇచ్చేవారు. నాన్ లోకల్కి ఇచ్చేవారు. నాన్ లోకల్ ఒకటి రెండు సీట్లు ఉండేవి. దాంట్లో 50% రిజర్వేషన్ ఉండేది. ఓపెన్ కేటగిరీలో కంపీట్ చేయాలంటే ఒకడు ఎంబీఏ సీట్ సంపాదించాలంటే ఆ రోజుల్లో ఈ ఆ రెండు యూనివర్సిటీల నుంచి ఒక ఏరియాలో వాడు ము- 30 సీట్లకి కనీసం 1,00,000 మంది కంపీట్ చేసేవారు. ఆ 30 సీట్లు బై 1,00,000 ప్రాబబిలిటీ ఎంత ఉండేదండి? చాలా తక్కువ ఉండేది.
అప్పుడు ఆ డిగ్రీస్కి వాల్యూ ఉండేది. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చదివాడు, ఈ డిగ్రీకి వాల్యూ ఉంది. నాగార్జున నుంచి చదివాడు, వాల్యూ ఉంది. శ్రీకృష్ణదేవరాయ నుంచి చదివాడు, వాల్యూ ఉంది. ఉస్మానియా నుంచి చదివాడు, వాల్యూ ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పట్టుకొచ్చేసేసేసి వాటికి విచ్చలవిడిగా లైసెన్స్లు ఇచ్చేసేసేసి ఈ విద్యని డైల్యూట్ చేసేసారు. డైల్యూట్ చేయడంతో ఏమైంది? ఈ ఒక పక్క ఈ ఈ పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ హోల్డ్లో ఉన్న యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ జీతాలకని చెప్పి ఆ, వ్యామోహంతో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలోకి షిఫ్ట్ అయిపోయారు. ఆ పబ్లిక్ యూనివర్సిటీలో స్టాండర్డ్స్ పడిపోయాయి. ప్రైవేట్ యూనివర్సిటీలో వాళ్ళు ఏంటంటే ఫీజే ఒక ఆ, ముఖ్య పారామీటర్ కింద పెట్టుకుని అంటే ఇప్పుడు ఎవరిని అమెరికాలో పడితే కూడా, అంటే అమెరికాలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కానీ ఆ యూనివర్సిటీస్ కూడా ఈ ఇన్నోవేషన్కి లేదంటే వాటికి కూడా చదువుకు సంబంధించిన బ్రాండింగ్ ఉంటుంది కదండి. ఇక్కడ మన యూనివర్సిటీస్కి ఎందుకు ఉండలేదు? అంటే వీళ్ళంతా ఇక్కడ రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ. వ్యాపారులు, ప్రతి ఎస్, స్పెక్యులేటివ్. అది మీరు బ్యాంగ్ ఆన్ ద పాయింట్. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇన్స్టిట్యూట్లు పెట్టిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు. ప్రతి స్టేట్కి చూసినా కానీ కూడా వాళ్ళకి నెక్సెస్ ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ తోను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు స్కూల్ లెవెల్ దాకా కూడా వెళ్తే, అదే విధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళే వాళ్ళ సర్ప్లసెస్ని ఇలా మళ్ళించి విద్యా వ్యవస్థని ఒక బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే ఆయుధంగా మార్చేసేసి ఈ స్టాండర్డ్స్ని తగ్గించేశారు. ఈ స్టాండర్డ్స్ని తగ్గించడం మూలంగా మీకు ఏమవుతుంది? ఇప్పుడు ఎవరైనా వెళ్ళి మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే మల్లారెడ్డికి యూనివర్సిటీ స్టేటస్ ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి నేను టాప్ నోట్ సైంటిస్ట్ అన్నాడు అనుకోండి, వాడు వర్సెస్ సంబడి ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరిలోకి విలువ ఎవరికి ఉంటుంది మామూలుగాను? అది కంపారిటివ్గా నేను డిగ్రేడ్ చేయట్లేదు. మల్లారెడ్డి అంటే యూనివర్సిటీ మల్లారెడ్డి గవర్నమెంట్ యూనివర్సిటీలో స్టూడెంట్ కూడా ఏదైనా కొత్తగా ఏదైనా కనిపెడితే ఆ స్థాయి అది వస్తుంది. అది అనుకో అప్పుడు కానీ అట్లా అప్పుడు లేదు అనుకోవచ్చు. కదా పరిస్థితి. అట్లా లేదు. అదే విధంగా అటువంటి అటువంటి యూనివర్సిటీలు ఈనాడు కోకొల్లలు ఉన్నాయి ఇండియాలో. అంతేకాకుండా ఇప్పుడు ఇంకో మెకానిజం ఏమైందంటే ఎన్రోల్మెంట్స్కి ఆంధ్ర నుంచి బీహార్ వెళ్ళి బీహార్లో బ్రాంచ్ ఆఫీసులు ఓపెన్ చేసి అక్కడ వాడికి ఎన్రోల్మెంట్ ఇచ్చి పరీక్షలు కూడా అక్కడ రాయించనిస్తున్నారు. ఇటువంటి ట్రెండ్ నడుస్తోంది. అక్కడ ఆంధ్రాలోనే కాదు, మొత్తం ఇండియా మొత్తం మీద ఇదే ట్రెండ్ నడుస్తోంది. అటువంటి ట్రెండ్ నడిచినప్పుడు మీకు స్టాండర్డ్స్ ఎక్కడ ఉంటాయండి? అటువంటి ట్రెండ్ నడిచినప్పుడు మీకు నోబెల్ లారియట్స్ ఎక్కడి నుంచి వస్తారండి? అటువంటి ట్రెండ్ నడిచినప్పుడు మీకు గొప్ప గొప్ప శాస్త్ర విజ్ఞాన పేపర్స్ అనేటువంటి రీసెర్చ్ పేపర్స్ అనేటువంటి ఎక్కడ వస్తాయండి? అంచేతనే మన మన వ్యవస్థ ఇంటర్నేషనల్ వ్యవస్థకి ఏమాత్రం సాటి రావట్లేదు. అంతేకాకుండా మన విద్యార్థులు కూడా రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోతున్నారు స్టాండర్డ్స్లో. వాళ్ళు ఒక వాళ్ళు ఊరికే రోటే సిస్టంలో అంటే రోడ్ సిస్టమ్ అంటే బట్టీయం సిస్టంలోనే మార్కులు రావడానికి ట్రై చేస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏబిసిడీలు అవి కూడా బట్టీయం వేసేసి క్వశ్చన్స్ అస్మానం వచ్చే బట్టీయం వేసేసి వాటిలోనే ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు తప్పిస్తే వాళ్ళ దగ్గర క్రియేటివిటీ లోపిస్తుంది. ఆ ఇప్పుడు క్రియేటివిటీ లోపించడం మూలంగానే మన మన దేశం నుంచి ఒక గూగుల్ లేదు, మన దేశం నుంచి ఒక ఫేస్బుక్ లేదు, మన దేశం నుంచి అటువంటి క్రియేటివ్ థింగ్స్ రావటం లేదు. దాని మూలంగానే మనం ఊరికినే వర్కర్స్ కింద పని చేస్తున్నాం. మనం వెళ్ళి ఫేస్బుక్లో మా వాడు పని చేస్తున్నాడు అంటాం. ఫేస్బుక్లో మా వాడు పని చేస్తున్నాడంటే వాడు ఈజ్ అ గ్లోరిఫైడ్ క్లర్క్ ఓవర్ దేర్. అంతకు మించి ఏం లేదు. తెల్లవాడి దృష్టిలో వాడు గ్లోరిఫైడ్ క్లర్క్ అక్కడ వాడు. సో అందుచేత నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర విద్యా వ్యవస్థ ఇక్కడ ఊరికినే మనలో మనం గొప్పలు చెప్పుకోవడానికి తప్పిస్తే ఈ విద్యా వ్యవస్థ కూలంకషంగా మారిస్తేనే కానీ, దీంట్లో స్టాండర్డ్స్ పెంచితేనే కానీ, దీంట్లో గొప్ప వ్యక్తులను తీసుకొస్తేనే కానీ ఈ వ్యవస్థ మారదండి. అంతవరకు కూడా మనం ఇప్పుడు నోబెల్ లారియట్స్ ని ఫైనల్గా మనం ఎక్స్ప్లెయిన్. క్లోజ్ చేసే ముందు ఒక సంక్షిప్తంగా మీరు ఇప్పుడు అసలు మరి అమెరికా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఏమి సలహా చెప్తారు? అమెరికా వెళ్ళాలనుకునేటువంటి స్టూడెంట్స్కి ఈ ట్రంప్ రెజ్యూమ్లో మాత్రం నేను వాళ్ళని వెళ్ళమని సలహా ఇవ్వనండి. ఎందుచేతంటే పాలసీలు ఇష్టం వచ్చినట్టు మారిపోతూ ఉన్నట్లయితే, పాలసీ కన్సిస్టెన్సీ లేకపోతే ఎవరికి స్టెబిలిటీ ఉండదండి, మానసిక శాంతి ఉండదు. మానసిక శాంతి లేకుండా స్టూడెంట్ ఏం చదువుతాడు, ఏం క్రియేటివిటీ బయటికి తీసుకురాగలడు? అంచేత ఎవరైతే ఆల్రెడీ ట్రంప్ రాకముందే వెళ్ళారో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు నిరభ్యంతరంగాను.
ఎవరైతే స్ట్రెస్ని తట్టుకుని నిలబడగలరో వాళ్ళు ఓ, వెళ్ళొచ్చు ట్రంప్ రెజ్యూమ్లో కూడాను. ఎవరైతే స్ట్రెస్ తట్టుకోలేరో, ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేరో, అటువంటి వ్యక్తులు ఈ సమయంలో అమెరికా వెళ్ళి కన్నా నా ఉద్దేశం ప్రకారం యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ చూసుకోవడం బెటర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.